ఇప్పుడు ఆయన ఎవరు బీసీవై పార్టీ ఒకటి పెట్టారు, ఉమ్, ఉమ్, తర్వాత విజయసాయి రెడ్డి గారు ఒక పార్టీ, తర్వాత ఇంకొక ఆయన కూడా విజయ్ కుమార్ ఎవరో ఉన్నారు కదా, ఐఏఎస్, ఆయన ఒక పార్టీ, ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక పార్టీ. వీళ్ళందరూ వ్యక్తులుగా పెద్ద మనుషులే తప్పించి వీళ్ళు ఒక మాస్ లీడర్ కాదు. మనకి ఆంధ్రాలో సరిగ్గా చెప్పాలంటే 60% మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, 40% మంది చదువు రాని వాళ్ళు ఉన్నారు. ఈ 60% చదువుకున్న వాళ్ళలో 30% మంది ఇతర రాష్ట్రాల్లోనూ ఇతర దేశాల్లోనే బతుకుతారు. అంటే ఇక్కడ ఉండేటటువంటి ఆ 40% మంది చదువు రాని వాళ్ళు, చదువు వచ్చిన 30% మంది అత్యవసర చదువులోళ్ళే 15% ఉంటారు ఇందులో. అంటే 55% మంది ఓ రకంగా చెప్పాలంటే రొటీన్ గా మాట్లాడుకునే బ్యాచ్. వీళ్ళు ఆ పార్టీనా ఈ పార్టీనా అని ఉంటారు. ఈ మిగతా 15% ఇటు పక్కన తటస్థ ఓటర్ గా కనబడుతుంటారు ఇప్పుడు పరిస్థితుల్లో. ఈ సిచ్యువేషన్ లో వాళ్ళందరూ ఒక్కసారిగా చూడదగ్గ ఎస్టాబ్లిష్డ్ ఫేస్ లా వీళ్ళు సమస్య. మంచోళ్ళు ప్లస్ అవుతాయి సార్ ఇలా కొత్త పార్టీలు వచ్చే వరకు రేపు 29కి. అట్లేమనడానికి ఏం లేదండి. బేసిక్ గా 6 నెలల ముందు తేలుతుంది. నేను ఇంత ముందు సార్ కూడా చెప్పాను మీకు. అంటే జగన్ వ్యతిరేక ఓటు చేల్చకూడదని కదా అప్పుడు కూటమి కట్టేశారు. నేననేది ఎంత కూటమి కట్టినా ఇప్పుడు